రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బాసుపల్లి నరసింహ మరణంపై అనుమానాలు. చంపి చెరువులో పడేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మోకిలా పోలీసులు. భూమి తగాదాల వల్లే నా భర్తను చంపారు అంటూ మృతుని భార్య హేమలత. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దోంతాన్పల్లి గ్రామానికి చెందిన బాసుపల్లి నరసింహ తండ్రి పెద్దయ్య నరసయ్య మరణంపై కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇతను 11వ తేదీ రోజు అదృశ్యం కావడంతో అదే రోజు కుటుంబ సభ్యులు మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే అదృశ్యమై 3 రోజుల తర్వాత మృతుడు చెరువులో గుర్తుపట్టలేని విధంగా శవమై తేలాడు. అటుగా వెళ్తున్న కొందరు పోలీసులకు తెలుపగా శవాన్ని బయటకు తీసి చూడగా చనిపోయిన వ్యక్తి దోంతాన్పల్లి గ్రామానికి చెందిన నరసింహగా గుర్తించారు. అయితే నరసింహ చావుపై కుటుంబీకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాలోతు రామచందర్ అనే వ్యక్తి తన భర్తను బండిపై తీసుకుని వెళ్లి చంద్రశేఖర్ రెడ్డి జంగంపేట, యాదమ్మ జంగంపేట, అవినాష్ రెడ్డి జంగంపేట అనే వ్యక్తులతో కలిసి చంపి చెరువులో పడేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాసుపల్లి నరసింహ భార్య హేమలత చెప్పిన వివరాల ప్రకారం చనిపోయిన వ్యక్తి మాకు తరతరాలుగా వస్తున్న భూమిని అమ్మి పిల్లిగుండ్ల గ్రామంలో 2001వ సంవత్సరంలో 2 నుంచి 12 కుంటల భూమి సర్వే నంబర్ 197/23లో జంగంపేట నారాయణరెడ్డి నుంచి కొనుగోలు చేశాము. అయితే చదువురాని మమ్మల్ని చూసి పట్టా భూమి అని చెప్పి లావణ్య పట్టా భూమిని మాకు వారు అమ్మారు. మేము పూర్తి డబ్బులు ఇచ్చాకే ఈ విషయం మాకు తెలిసిందని కొనుగోలు చేసినప్పటి నుంచి అందులో పంట కూడా వేసుకుంటున్నామని పండించుకుంటున్నామని అన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ భూమి మాది అని చంద్రశేఖర్ రెడ్డి జంగంపేట, యాదమ్మ జంగంపేట, అవినాష్ రెడ్డి జంగంపేట ఇది మా భూమి, దీంట్లో మీరు రావద్దు అని మమ్మల్ని పొలంలోకి రాకుండా బెదిరించారు. పొలంలోకి రానియకుండా కొంతమంది రౌడీలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మమ్మల్ని కులం పేరుతో బూతులు తిట్టారు. ఈ విషయమై నా భర్త అయినటువంటి బాసుపల్లి నరసింహ ఏసీపీ, డీసీపీఓ, సిపి, డీజీపీలకు ఫిర్యాదు కూడా చేశామని అన్నారు. నా భర్తని భూమి విషయంలోనే మాలోతు రామచంద్రయ్యతో కలిసి ఓ పథకం ప్రకారమే చంద్రశేఖర్ రెడ్డి జంగంపేట మరియు అతని భార్య, అతని కుమారులు కలిసి పథకం ప్రకారమే చంపారు అని ఆమె మీడియాతో వాపోయింది. వీరికి మేడ్చల్ సిఐ అండగా ఉన్నారని, ఆయన కూడా బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆమె మీడియా ముందు వాపోయారు. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని మీడియాతో తెలిపారు. మా ఊరు దొంతలపల్లి, నా పేరు రాజేష్, మా డాడీ పేరు నరసింహ, మా ఊరి పేరు హేమలత. మేము పిల్లిగుండ్లలో భూమి అమ్ముకున్నాం. భూమి అమ్ముకుంటే మేము కొన్ని రోజులు పంట కూడా పండించుకున్నాం. పండించుకుంటే మధ్యలో మా తమ్ముడు చనిపోయినండి. చనిపోతే ఏమైందంటే మా తమ్ముడు చనిపోయినాడు, ఇక్కడనే బాధలు ఉన్నాం. బాధ ఉంటే వాళ్ళు వచ్చి ఏం చేసారు, దాంట్లో ఇల్లు కట్టుకొని అవి చేసేసారు. ఇల్లు కట్టుకొని అవి చేసారని మా డాడీ పోయి అడిగితే మా డాడీని బెదిరించారు. ఇక ట్రాక్టర్ కూడా దున్ననికి పోతుంటే బెదిరిస్తే ఇక మా డాడీ మళ్ళీ ఇంటికి వచ్చి మా అక్కతో ఇట్లా చెప్పిండు. ఇట్లా అంటారు బుజ్జి అని చెప్తే సరే మాట్లాడదామన్నా అన్నది. అయితే మళ్ళీ తర్వాతకి ఇక పోనిస్తలేరు, ఇక భూమిలో పోనిస్తలేరు. మా డాడీని కూడా ఒకసారి కొట్టిరు కూడా, దానిలో కొడుతుర్రు, అది బెదిరిస్తుర్రు, ఇక మీదికి వస్తుర్రు. ఇక మీరు దీంట్లోకి రావద్దురా లంచోడు కానీ అవి కానీ బాగానే తిట్టిండు మా డాడీని. మా డాడీని తిట్టాక అయితే ఇక అలా బియ్యం ఇస్తారు. బియ్యం కాడ మా డాడీ మా రామచంద్ర ఉన్నాడు. అయితే నేను వాటర్ పోతున్నా, వాటర్ మమ్మీ చెప్పినండి, మమ్మీ వాటర్ తీసుకురారా, ఇంట్లో వాటర్ లేవు తానిగా అన్నది. అయితే నేను మా బాల్ బండి వేసుకొని పోతుంటే వాడిద్దరు కలిసిర్రు. నువ్వు ఇక్కడ ఎందుకు వస్తావు, మ్యారేజ్పేటకి వీళ్ళకి ఈ గుడ్లనే తీసుకొని బెదిరించిండు. అంటే నేను చెప్పిండు ముంగట ఆయన ఆల్రెడీ, అది మీ కొడుకుని అక్కడ తోలి అని చెప్పిండు. నాకు డౌట్ వచ్చింది ఏమైనా. అయితే మా డాడీ అన్నాడు, ఇట్లా అన్నాడు, ఎప్పుడు నీళ్ళు వేస్తే ఎరుజు ఇట్లా ఎందుకు అంటున్నాను నేను అనుకుని లోపట. అయితే ఇక ఇంటికి వచ్చి మమ్మీకి చెప్తే మమ్మీ కాల్ చేస్తే ఇక స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇక 11th డేట్ రోజు పోయి కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తలేరు. ఇక ఒక్కరు కూడా ఇంటికి రాలేరు, అసలు ఏం అడుగుతలేరు. ఇక మళ్ళీ ఇక 3 రోజులకి చెరువులో దొరికిండు. చెరువులో దొరికితే ఇక అంటే చూసి చుట్టుపక్కల చూసి మా బాబాయ్లో కూడా ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఇట్లా మేము కూడా పోయి లెంకినాం. ఇక లెంకుతే అట్లా దొరికిండు. ఇక